హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కీర్తి వంటిల్లు. ఈరోజు వీడియోలో రవ్వతో మురుకులు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. చాలా క్రిస్పీగా కరకరలాడుతూ గుల్లగా చాలా బాగా వస్తాయి. రవ్వ మురుకులు చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కడాయిలో 3 కప్పులు నీళ్లు వేసుకోవాలి. 1 టీ స్పూన్ డాల్డా వేసుకోవాలి. డాల్డాకి బదులుగా నెయ్యి కానీ బటర్ కానీ వేసుకోవచ్చు. 1 టీ స్పూన్ కారపొడి, 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ వాము, 3 టీ స్పూన్లు నువ్వులు వేసుకోవాలి. నీళ్ళల్లో ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకొని నీళ్ళు బాగా తెల్రేలాగా మరిగించుకోవాలి. నీళ్ళు ఇలా తెల్లుతూ బాగా మరుగుతున్నప్పుడు నీళ్ళు ఏ కప్పుతో వేసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు బొంబాయి రవ్వను ఒక చేతో వేసుకుంటూ మరో చేతో కలుపుకుంటూ ఉండాలి, లేదంటే ఉండలు కడుతుంది. ఇలా ఉండలు కట్టకుండా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని సన్నటి మంట పైన 2 నిమిషాలు ఉడికించుకోవాలి. 3 కప్పుల నీళ్ళకి 1 కప్పు రవ్వ కరెక్ట్గా సరిపోతుంది. ఇలా ఉడికించుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. బొంబాయి రవ్వ అంటే తెల్లటి ఉప్మా రవ్వ, సూజీ రవ్వ అంటాము. రవ్వని ఇలా మెత్తగా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక పెద్దగా వెడల్పుగా ఉన్న ప్లేట్లోనికి వేసుకోవాలి. ఉడికించుకున్న ఉప్మా రవ్వ అంతా ఇలా పెద్దగా ఉన్న ప్లేట్లోకి వేసుకున్న తర్వాత ఏ కప్పుతో రవ్వ వేసుకుంటామో అదే కప్పుతో 1 కప్పు పొడి బియ్యం పిండి వేసుకోవాలి. ఫస్ట్ గరిటెతో కలుపుకోండి, బాగా వేడిగా ఉంటుంది. అది గోరువెచ్చగా అయ్యాక చేతితో బాగా కలుపుకోవాలి. గోరువెచ్చగా ఉన్నప్పుడే ముద్దలాగా కలుపుకోవాలి. అప్పుడే పొడి బియ్యం పిండి కూడా బాగా ఉడుకుతుంది. సపరేట్గా నీళ్లు ఏమీ వేసుకోవద్దు. ఉప్మా రవ్వని ఉడికించుకోవడానికి వేసుకున్న నీళ్ళే కరెక్ట్గా సరిపోతాయి. ఇలా ఉప్మా రవ్వలో పొడి బియ్యం పిండి బాగా కలిసేలా కలుపుకోవాలి. గోరువెచ్చగా ఉన్నప్పుడే కలుపుకోండి. ఇలా చపాతీ ముద్దలాగా సాఫ్ట్గా కలుపుకొని పక్కకు పెట్టుకోండి. 1 కప్పు రవ్వకి 1 కప్పు బియ్యం పిండి కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు మురుకుల గొట్టానికి 1 బొక్క ఉన్న స్టార్ ప్లేట్ని అమర్చుకొని మురుకుల గొట్టం లోపల కొద్దిగా నూనెని అప్లై చేసుకోవాలి. ఇలా ఒక్కసారి నూనె అప్లై చేసుకుంటే చాలు. మురుకులన్నీ వేసుకునేంత వరకు అప్లై చేయాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని కొద్దిగా తీసుకొని ఈ మురుకుల గొట్టంలోనికి పెట్టుకోవాలి. మురుకుల గొట్టంకి నిండుగా పెట్టుకోకుండా కొంచెం హెల్తీగా ఉండేలా పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత మూత పెట్టుకొని మురుకుల్లాగా ఒత్తుకోవాలి. కవర్పై ఒత్తుకోండి, అంటుకోకుండా బాగా వస్తాయి. మురుకులని రౌండ్గా ఒత్తుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా 3-4 వరుసలు రౌండ్గా ఒత్తుకున్న తర్వాత చివర్లు కట్ చేసుకొని కొద్దిగా అతికించుకోవాలి. అవి విడిపోకుండా ఉంటాయి. ఇలా రవ్వతో చేసుకున్న మురుకులు చాలా టేస్టీగా గుల్లగా కరకరలాడుతూ భలే రుచిగా ఉంటాయి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇలా 5-6 మురుకులు వేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని స్టవ్పై పెట్టుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మురుకులని వేసుకోవాలి. ఆయిల్కు సరిపడినన్ని మురుకులు వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో మురుకులని కొద్దిసేపు అలానే ఉంచి ఫ్రై చేసుకోవాలి. మురుకులు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 2 వైపులకు తిప్పుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి, ఆయిల్ పీల్చుకోకుండా బాగా వస్తాయి. మురుకులు ఫ్రై అవడానికి కొద్దిగా టైం పడుతుంది. మురుకులు బాగా ఫ్రై అయితే ఆయిల్లో బుడగలు రావడం స్లోగా తగ్గుతుంది. అలా వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక పేపర్ వేసుకున్న ప్లేట్లోనికి వేసుకోవాలి. ఇలానే మిగతా మురుకుల్ని కూడా ఆయిల్లో వేసుకొని మీడియం ఫ్లేమ్లో మురుకులని బాగా ఫ్రై చేసుకోవాలి. 2 వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి. ఆయిల్లో బుడగలు రావడం స్లోగా తగ్గేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకుంటేనే మురుకులు లోపల పచ్చిగా లేకుండా క్రిస్పీగా వస్తాయి. రవ్వతో మురుకులను ఇలా చేసుకుంటే క్రిస్పీగా కరకరలాడుతూ ఆయిల్ ఎక్కువ పీల్చుకోకుండా చాలా రుచిగా వస్తాయి. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.